వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులే చెట్లను నరికివేస్తున్నారు. చెట్లను తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నిరసన. ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు. వృద్ధులకు అన్నదానం, గర్భిణీ స్త్రీలకు పండ్లు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలకు చేరువ చేయాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇళ్ల మధ్య వైకుంఠ ధామాన్ని తొలగించాలి. డిమాండ్ చేసిన బడన్పేట కాలనీ వాసులు. పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులే చెట్లను నరికివేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజీపేట శివాజీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సత్యారాణి ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా అందరికీ నీడనిస్తూ ఏపుగా పెరిగిన వేప మర్రి చెట్టును తొలగించి భక్తులకు నీడ లేకుండా చేశారని ఆరోపించారు. వెంటనే చెట్లను తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెట్ల తొలగింపు మానుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజీపేట శివాజీ పేర్కొన్నారు. జై పోచమ్మ తల్లి, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. ఈ దేశం హిందూ దేశం, కానీ రామగుండం నియోజకవర్గంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచి 2.5 ఏళ్లల్లో ప్రతిదీ కూడా హిందువుల మనోభావాలతోటి ఆట ఆడుకుంటూ ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నామంటే వట్టిగా చెప్తలేము. గతేడాదేమో 50-60 మైసమ్మ పోచమ్మ గుళ్ళను డెవలప్మెంట్ అని కూలగొట్టినాక వెంటనే మరి ఏమైందో తెలియదు, మళ్ళీ తెల్లారే వారి సత్యమాని వచ్చి కూలగొట్టుడు తప్పు, నిర్మాణం చేయాలని మాట్లాడారు. అయితే మొన్నటికి మొన్న బస్టాండ్లో వాళ్ళు కూల్చేసిండ్రు అభివృద్ధి పేరిట. వాళ్ళ పైసలతోటి వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత జై శ్రీరామ్ అని ఒక హిందూ అనే వ్యక్తి జై శ్రీరామ్ అని రాసుకోవడం ఒక గర్వంగా భావిస్తాడు. జై శ్రీరామ్ అని రాస్తే దాన్ని కూలగొట్టేసిండ్రు. తర్వాత నిన్నటికి నిన్న ఇక్కడ ఆషాఢం ప్రారంభమైందంటే గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అన్ని కుటుంబాలు కూడా ఇక్కడ వచ్చి బోనాలతోటి పోచమ్మకి మొక్కులు చెల్లిస్తారు. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పోచమ్మ ఆలయం. ఇవి మన చారిత్రక ఆనవాళ్ళు ఇవన్నీ కూడా. ఈ గోదావరి కని పారిశ్రామిక ప్రాంత నడిబొడ్డును వెలసినటువంటి మన ఈ యొక్క ప్రాంతాన్ని కాపాడే తల్లి పోచమ్మ తల్లి ఆషాఢ మాసంలో
పోసమ్మ తల్లికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి చెట్టును దాదాపు ఒక 75 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చెట్టును అకారణంగా ఆషాఢ మాసంలో అందరూ పూజలు చేసుకునేటువంటి సమయంలో కొట్టేయడం అనేది భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అడ్డంకి కాదు, కానీ అభివృద్ధి పేరుతో హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయం ఈరోజు కనబడతా ఉన్నది. మీకు కనిపిస్తున్నదా? గత సంవత్సరాల క్రితము ఇదే రకంగా మీరు మన పారిశ్రామిక ప్రాంతంలో గుళ్ళను కూల్చేస్తే ఆ యొక్క తప్పును మళ్ళీ మీరు ఒప్పుకొని గుళ్ళను నిర్మాణం చేసినటువంటి పరిస్థితి, మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితిని మీరు తీసుకొని రావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారా? ఒకటే విషయము, మీరు కూల్చినటువంటి బస్ స్టాండ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గిఫ్ట్ స్మైల్ కింద పలు సేవా కార్యక్రమాలను చేపట్టి పట్టణంలోని మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేటీఆర్ కృషి ప్రశంసనీయమని చందర్ కొనియాడారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా ఐటీ హబ్ గా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ కి దక్కుతుందని పేర్కొన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పండ్లు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాబాయ్ జై హో కేటీ రామన్న. Long live KTR, 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 long live. చుట్టూ ఇది పట్టుకున్నా నీరే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ ఐటీ పరిశ్రమల మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ గారి ఆలోచన ప్రతి ఒక్క పేద కుటుంబంలో వెలుగులను చూడాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం. వారి సంకల్పాన్ని రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇలా తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ యొక్క గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలను ఇలా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మొట్టమొదలుగా కేటీ రామారావు గారు ఈ యొక్క భారతదేశంలోనే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ఐటీ రంగంలో అభివృద్ధి పదంలో నడిపించి ప్రతి పట్టణాన్ని సుందర పట్టణాలుగా తీర్చిదిద్దినటువంటి అనేక లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి కేటీ రామారావు అన్న గారి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారి మరీ ఉన్నత పదవులలో ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ఇలా కొప్పుల ఈశ్వర్ గారు నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క జయదుర్గాదేవి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించడంతో పాటు ఈ యొక్క దీని అనంతరం పేద పిల్లలకు ఏదైతే డయాలసిస్
పేషెంట్లకు ఇలా వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందించడంతో పాటు పిల్లలకు అన్నదాన కార్యక్రమాలకు, అనాథ వృద్ధులకు అదేవిధంగా బట్టల పంపిణీ, అదేవిధంగా పుస్తకాల పంపిణీ, విద్యార్థులకు బ్యాగుల పంపిణీ, ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలను ఈరోజు మొక్కలు పంపిణీ కార్యక్రమాలు, ఈ విధంగా కార్యక్రమాలను ఒక 10 కార్యక్రమాలు సేవా కార్యక్రమాలనే ఇలా కేటీఆర్ అన్న ఆలోచనకు అనుగుణంగా రామగుండం నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలకు చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలు, వైద్యులు, రోగులకు అందిస్తున్న చికిత్సా సౌకర్యాలు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తున్న అన్ని ప్రత్యేక వైద్య సేవల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచుకొని అందుబాటులో ఉన్న సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మనం ఇంకేదో కిందలో ఇళ్ల మధ్య వైకుంఠధామాన్ని తొలగించాలని బడంపేట కాలనీ వాసులు డిమాండ్ చేశారు. బడంపేట కాలనీకి సమీపంలో ఇప్పటికే విశాలమైన శ్మశాన వాటిక ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని వైకుంఠధామంగా మార్చారని వారు ఆరోపించారు. దీంతో నివాస ప్రాంతం మధ్యలో శవ దహనాలు నిర్వహించడం వల్ల పొగ, బూడిద, కాలుష్యం ఏర్పడి పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ వాసులు కమిటీ నాయకురాలు జాంగ్రీ ఇందిరా మాట్లాడుతూ ఈ సమస్యపై ఇప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని అన్నారు. పార్కు స్థలాన్ని శ్మశాన వాటికగా మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. శ్మశాన వాటిక పనులను పునరుద్ధరించేందుకు వచ్చిన బుల్డోజర్ ను కాలనీ వాసులు అడ్డుకున్నారు. కాలనీలో శవదహనాలు నిలిపివేసి వైకుంఠధామాన్ని వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అనంతపురం దేవాదాయ శాఖలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ 25,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి అధికారులు పట్టుకున్నారు. పుట్లూరు మండలం రామలింగపల్లిలో గుడి నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ 10 లక్షలు మంజూరు చేసింది. అందులో 2 లక్షల రూపాయలు మంజూరు కోసం అసిస్టెంట్ కమిషనర్ 25,000 లంచం అడిగాడు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి నుంచి అసిస్టెంట్ కమిషనర్ 25,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నెల 31న అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ రిటైర్డ్ అవుతున్నట్లు తెలిపారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, అనంతపురం టౌన్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి గంజి మల్లికార్జున ప్రసాద్ గారు 25,000 డబ్బులు తీసుకొని ట్రాప్ అయ్యారు వెంకట్రామరెడ్డి గారి దగ్గర. ఈ కేసు నేపథ్యం ఏమనంటే, అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో చెర్లోపల్లి గ్రామం, అంటే రామలింగాయపల్లి కూడా అంటారు, ఆ గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక 10 లక్షలు శాంక్షన్ చేశారు ఒక టెంపుల్ కట్టుకోవడానికి. ఆ 10 లక్షల్లో 5 లక్షల రూపాయలు ఆల్రెడీ చెక్కులు గత కమిషనర్ గారు ఇచ్చిపోయారు. రిమైనింగ్ 5 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చేదానికి, అంటే ఆల్రెడీ ఒక 3 lakhsకు 2-3 months బ్యాక్ చెక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 2 లక్షల రూపాయల చెక్ ఇచ్చేందుకు ఒక 30,000 రూపాయల డబ్బులు లంచంగా డిమాండ్ చేశారు కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు. అందులో భాగంగా ఈరోజు 25,000 రూపాయల డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత అతన్ని ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తాం. ఇదే శాఖలోనే చాలా ఆరోపణలు వస్తున్నాయి. కొంచెం చూసుకుంటే నార్పల్లో గూగుల్ నుండి మీరేమన్నా తదుపరి మాకు ఎవరైనా సరే, ఇంకొకటి, ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేయవలసిన పనులకు డబ్బులు డిమాండ్ చేసినా, ఇంకొక విధంగా ఇబ్బంది పెట్టినా, ఏసీబీ డిఎస్పీ ఫోన్ నెంబర్కి చేయొచ్చు, 9440006181కి చేయొచ్చు. ఏసీబీ టోల్ ఫ్రీ 1064కి చేయొచ్చు. ఏసీబీ వాట్సాప్ ఉంది ఒకటి 944044606106 చేయొచ్చు. తర్వాత ఇన్స్పెక్టర్లు, మా ఇన్స్పెక్టర్ల నంబర్లు కొన్ని ఉన్నాయి. జయమన్ నంబర్ ఉంది ఇన్స్పెక్టర్ 94404461. అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రం దమ్మపేట మండల కేంద్రంలో రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మోచా నాగేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు,
కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండుకున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా. నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. కేటీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా మరి దమ్మపేటలో మనం కేక్ కట్ చేసి మన హాస్పిటల్లో పండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులే చెట్లను నరికివేస్తున్నారు. చెట్లను తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నిరసన. ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు. వృద్ధులకు అన్నదానం, గర్భిణీ స్త్రీలకు పండ్లు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలకు చేరువ చేయాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇళ్ల మధ్య వైకుంఠ ధామాన్ని తొలగించాలి, డిమాండ్ చేసిన బడన్పేట కాలనీ వాసులు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.